ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్. ఈరోజు మనం బెల్స్ పాల్సీ అనే దాని గురించి తెలుసుకుందాం. బెల్స్ పాల్సీ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాంట్లో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది మనం తెలుసుకుందాం. బెల్స్ పాల్సీ అంటే ఫేషియల్ నర్వ్కి ఇన్ఫ్లమేషన్ అనేది రావడం. దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు. కొంతమందికి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటప్పుడు మనం మెయిన్గా బెల్స్ పాల్సీ అనేది చూస్తాం. బెల్స్ పాల్సీ సిమ్టమ్స్ అనేవి సడన్ గా వచ్చేస్తాయి. దీంట్లో ఏమైతుంది అంటే ఐ అనేది క్లోజ్ అవ్వకుండా ఉండడం, ఓపెన్ అవ్వడం, ఐలో నుంచి వాటర్ డ్రాప్ అవ్వడం, మౌత్ డీవియేట్ అవ్వడం, ఒక సైడ్ ఆఫ్ ద ఫేసెస్ మజిల్స్ అన్ని వీక్నెస్ అవ్వడం, నమలడానికి ఇబ్బందిగా ఉండడం, వాటర్ అనేది డ్రూప్ అవుతూ ఉండడం, ఇలా మనం చూస్తాం. ఇలాంటప్పుడు మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఏమి ఇస్తామంటే ఫస్ట్ వీక్ అయిన మజిల్స్ కి ఎక్సర్సైజెస్ అనేవి పర్ఫామ్ చేయాలన్నమాట. ఏ మజిల్స్ అయితే వీక్ అవుతాయో మెయిన్గా ఆ మజిల్స్ ని టార్గెట్ చేసి ఆ స్పెసిఫిక్ గా ఆ మజిల్స్ కి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం స్టార్ట్ చేయాలి. అలానే ఆ మజిల్స్ సెన్సేషన్ అనేది కొన్ని లాస్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చి ఆ మజిల్ సెన్సేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేసిన తర్వాత సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్ గా ఆ మజిల్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, ఏ మజిల్ మూమెంట్ అయితే లాస్ అయిపోతుందో, నమలడం కానీ, చూయింగ్ చేయడం కానీ, ఐబ్రోస్ పైకెత్తడం కానీ, అలాంటి మూమెంట్స్ అన్ని లాస్ అయిపోతాయి. స్పెసిఫిక్ గా టార్గెట్ మజిల్స్ చేసి మనం దానికి ఏ మూమెంట్ అయితే ఆపోజిట్ గా చేస్తామో ఆ మూమెంట్ చేయడం వల్ల ఆ మూమెంట్ మజిల్ అనేది రికవరీ వస్తుంది అనమాట. దాని తర్వాత ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర వాళ్ళు ఎలా చేసుకోవాలి అవి చూపించడం అండ్ మసాజ్ టెక్నిక్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం ఫిజియోథెరపీలో ఫేషియల్ పాల్సీ ఆర్ బెల్స్ పాల్సీకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము.